హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ టు సినీ స్క్రీన్ బార్. ఐ థింక్ ఇది నా ఫస్ట్ వీడియో అనుకుంటా ఇలా ఫేస్ రివీల్ చేస్తూ మాట్లాడడం ఇదంతా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఒక పక్కన ప్రపంచ దేశాలన్నీ కొట్టేసుకుంటుంటాయి, ఇక్కడ టీఎఫ్ఐలో మాత్రం ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ తెగ గొడవ పడుతున్నారు. అసలు ఆ గొడవ ఏంటి, దానివల్ల సింగిల్ స్క్రీన్స్కి వచ్చే కష్టాలు ఏంటి, దానివల్ల ఈ పెద్ద సినిమా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. సినిమా కంప్లీట్ అయిపోయాక 3 చేతులు మారుతుంది: ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్. ప్రొడ్యూసర్ అంటే సినిమా మొత్తాన్ని తన మనీతో బేర్ చేసి సినిమాని బయటకు తీసుకొచ్చేవాడు. అది అయిపోయాక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి సినిమాని పంపిస్తాడు. అమ్మడం లాంటిది. అలా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎగ్జిబ్యూటర్స్కి వెళ్తుంది. ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్ ఓనర్. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో విపరీతమైన గొడవ నడుస్తుంది ఒక 1 వీక్ నుంచి. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. ప్రొడక్షన్ టీమ్ సైడ్ వచ్చేసి ఇప్పుడున్న పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ ఏమున్నాయి? వైజయంతి ఉంది, దిల్ రాజు క్రియేషన్స్ ఉన్నాయి, మైత్రి మూవీ మేకర్స్ ఉన్నాయి, సితారా ఎంటర్టైన్మెంట్, సారికా హాసిని, ఇలా ఉన్నాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్, దిల్ రాజు టీమ్, ఏషియన్ సినిమాస్, ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ గొడవ వచ్చేసి సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్సెస్కి మధ్యలో. సింగిల్ స్క్రీన్స్ గొడవ ఏంటంటే, ఇందులో సింగిల్ స్క్రీన్స్కి 2 టైప్స్లో సినిమాని పంపిణీ చేస్తారు. ఒకటి రెంటల్ బేస్డ్ గానే అన్నా, ఇంకోటి పర్సంటేజ్ బేస్డ్ గా. వేరే మల్టీప్లెక్సెస్కి అయితే ఓన్లీ పర్సంటేజ్ బేస్డ్ మోడలే ఉంది. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్లో ఫస్ట్ రెంటల్ వచ్చేసి 1 వీక్కి నీకు ఇంత సర్టెన్ అమౌంట్ ఇస్తామనేది రెంటల్ మోడల్. నీకు సినిమా చేసిన ప్రాఫిట్స్తో సంబంధం ఉండదు, ఇంత పర్టికులర్ అమౌంట్ అనేది నీకు 1 వీక్ తర్వాత ఇచ్చేస్తారు. వేరే పర్సంటేజ్ మోడల్ అయితే సినిమా ఒక 10 crores 1 వీక్లో రెవెన్యూ చేస్తే 50 crores తనకి, 50 crores వీళ్ళకి అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, మాకు మల్టీప్లెక్సెస్ ఇచ్చినట్టే పర్సంటేజ్ మోడల్ సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వండి అనేది శిరీష్ గారు, ఏషియన్ సినిమాస్ వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు. వేరే ఇటు సైడ్ ప్రొడక్షన్ టీమ్ మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము అలా ఇవ్వలేము, ఇప్పుడు కాలాలు మారిపోయాయి, హై బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి, ఇలా సింగిల్ స్క్రీన్స్కి ఇస్తే పైగా అందులో రెవెన్యూ ఎక్కువ రాదు, మేము ఎలా ఇవ్వగలము అనేది వాళ్ళు చేస్తున్న క్వశ్చన్. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మేము రన్ చేయలేకపోతున్నాము, పైగా ఇది డ్రై స్టేట్, కనీసం సింగిల్ స్క్రీన్స్లో పనిచేసే వాళ్ళకి వేజెస్ కూడా ఇవ్వలేకపోతున్నాము, మాకు పర్సంటేజ్ బేస్డ్ మోడల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇటు ప్రొడక్షన్ టీం వాళ్ళు అలా ఇలా ఇవ్వగలము, అక్కడ రెవెన్యూ రాదు, ఒక వాష్రూమ్ సరిగా ఉండదు, సీట్స్ సరిగా ఉండవు, సౌండ్ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ ఏది సరిగా ఉండదు, మీరు కనీసం రెనోవేట్ చేయండి, అప్పుడైనా మేము ఏమైనా ఇవ్వగలమేమో చూస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ విమల్ థియేటర్, ఇంతకుముందు కనీసం ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉంది, మేము ప్రాఫిట్స్లో ఉన్నాము, అలా చేయొచ్చు కదా అని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అడుగుతున్నారు. వేరే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు మా దగ్గర అమౌంటే లేదు, మేము కనీసం రన్ చేయలేకపోతున్నాం, ఇలాంటి టైంలో రెనోవేషన్ ఏంటి, మీరు మాకు పర్సంటేజ్ మోడల్ ఇస్తే ఆ వచ్చిన డబ్బులతో మేము రెనోవేట్ చేసి చూపిస్తాము, మంచిగా డెవలప్ చేస్తాము అని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒక 1 వీక్ సినిమాని బట్టి, చిన్న సినిమా అయితే మాకేమో పర్సంటేజ్ మోడల్ ఇచ్చేసి, పెద్ద సినిమాలు అయితే మీరు రెంటల్కి ఇస్తే మేము ఇలా రన్ చేయగలం. ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, పర్సంటేజ్ ఇస్తారు, సపోజ్ అది 2 crores రెవెన్యూ చేస్తుంది అనుకోండి, మాకు 1 crore ఇస్తారు, మీరు 1 crore తీసుకుంటారు. వేరే పెద్ద సినిమా వస్తే మాకు ఫస్ట్ వీక్ రెంటల్ ఇస్తున్నారు, అప్పుడు ఆ సినిమా ఒక 10 crores చేసినా మాకు మీరు ఇచ్చేది 10 lakhs మాత్రమే కదా, ఇదేం దోపిడీ, ఇలా మేము నడపలేము, మాకు మల్టీప్లెక్సెస్ ఇచ్చినట్టే ఎవ్రీ వీక్ పర్సంటేజ్ మోడల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ టీం వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, మీ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో, మీ పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో ఈ మోడల్ ఎందుకు తీసుకురాలేదు, ఇప్పుడు పెద్ద సినిమా వచ్చే టైంలో, అంత పెద్ద 300 crores బడ్జెట్ సినిమా వచ్చే టైంలో ఎందుకు అడుగుతున్నారు, మీ సినిమాలో రిలీజ్ అయ్యే టైంలో అడగచ్చు కదా. ఇది పర్సనల్ ఇష్యూస్ గొడవలాగా ఉంది కానీ ఒక ప్రొడక్షన్ టీం గొడవలాగా లేదు అని ప్రొడక్షన్ టీం వాళ్ళు అంటున్నారు. మాకు అలాంటిది ఏం లేదు, 4 months అయిపోయింది, మేము రన్ చేయలేకపోతున్నాము, ఒక మంచి సినిమా లేదు, ఒక మంచి ప్రాఫిట్స్ లేదు, మా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అని సినిమా వాళ్ళు అడుగుతున్నారు, డిస్ట్రిబ్యూషన్ టీం వాళ్ళు.
దీనివల్ల ఇప్పటికే 2 టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పెద్ద సినిమా జూన్ 4గా ఫైనల్గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మీరు సీఎం నుంచి జియో తీసుకొని వచ్చిన మేము సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ప్రైజెస్ హైక్ చేయమని చెప్తున్నారు. సో ఎంత ఉంటే అంత కింది సీట్లు 50 తర్వాత 100 175 ఇదే ప్రైజెస్ మేము పెడతామే తప్ప మీరు ఏదో జియో తెచ్చారని మేము వాటికి 200 300 చేస్తాము. మీరు పర్సంటేజ్ మోడల్ తీసుకొని వస్తే అప్పుడు మాత్రమే సినిమాకి మేము ప్రైజెస్ హైక్ చేస్తామని చెప్తున్నాం. దీనివల్ల ఇప్పుడు పెద్ద సినిమా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. సో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో కూడా ఇప్పుడు మళ్ళీ డౌట్ పడే సిచ్యువేషన్స్లోకి వచ్చింది. సో ఈ ఇష్యూ ఎప్పుడు రీజాల్వ్ అవుతుందో తెలియకుండా బుర్రల బద్దలు కొట్టేసుకుంటుంటే దిల్ రాజు గారు మాత్రం కొంచెం సస్పెన్స్గా సర్ప్రైజింగ్లీ ఇష్యూ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఫిలిం ఛాంబర్ వాళ్ళే డిసైడ్ చేశారు అన్నట్టు చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ మొత్తం పర్సంటేజ్ మోడల్గా ఇస్తామన్న మోడల్లో చెప్పారు. ఏదైతే ఏంటి ఒక ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయిందన్న స్టేజ్కి వచ్చేసింది. మరి ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనేది చూడాలి. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. అంటే నేను